నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. బట్ ఇక్కడ ఏం చేశాను, 2 వారాల నుంచి అక్కడ నన్ను లేపుతానే ఉన్నా. ఆబ్వియస్లీ తమ్ముడు చాలా మంది కూడా చాలా ఏర్పాట్లు చేసుకున్నారు. నేను ఇన్స్టాగ్రామ్ కానీ చాలా దగ్గర చూశాను. ఆ పాపం పేపర్లు కూడా అన్ని చింపేసుకొని బస్తాలు బస్తాలు పెట్టుకున్నారంట. ఏమంటారు పూలు అయినా తెంపుకొని కూడా బంతి పూలు అయినా కూడా పెట్టుకున్నారంట. కానీ ఇప్పుడు అవన్నీ ఎలా అమ్ముకుంటారు, ఏం చేస్తారు పాపం అర్థం కావట్లేదు నాకు. కానీ నేను ఏమంటానంటే ఏదైనా సరే అభిమానులు డిసప్పాయింట్ చేయకూడదండి. ఫస్ట్ సినిమా వాళ్ళకి ఉండాల్సిన మెయిన్ ఒక చిన్న పాయింట్ ఏంటంటే అభిమానులు డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే మీరు స్టార్టింగ్ తీసేప్పటి నుంచి ఎండింగ్ అయిపోయేంత వరకు కూడా వీళ్ళే మిమ్మల్ని కాపాడేది. సో వీళ్ళని మీరు డిసప్పాయింట్ చేయడం కరెక్ట్ కాదు. మీకు పర్సనల్ రీజన్లో అమౌంట్ రీజన్స్ ఏదో ఉన్నాయి, అవన్నీ మీరు ముందు నుంచి ఎందుకు చూసుకోలేదు. సరే అవతల కూడా వేసేవాడు కరెక్ట్ పాయింట్ చూసి వేసాడు, మీకు కరెక్ట్గా అక్కడ నాకు వేసాడు, అది వేరే విషయం. కానీ నేనేమంటే మీరు కొట్టుకొని ఎవరు ఇక్కడ అన్యాయం అయిపోయిందంటే అభిమానులు, అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. అర్థమవుతుందా? ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నానండి, ఎవరో దాకా ఎందుకు, నేను అభిమానం కాదు, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. బట్ ఇక్కడ ఏం చేశాను, 2 వారాల నుంచి అక్కడ నన్ను లేపుతానే ఉన్నా. లేపుతానంటే నాకు డబ్బులు లేదు, అది వేరే విషయం. నాకు నిజంగా నచ్చింది. ట్రైలర్, టీజర్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ డైలాగ్స్ ప్రతి ఒక్కరు నచ్చినాయి. అలాంటిది అంతా నేను చెప్పుకున్నాను. సడన్గా ఈరోజు నిన్న రాత్రి 4 గంటల దాకా కూడా బుక్ మై షో. నా జీవితానికి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యింది, ఆయన సినిమా కూడా అసలు ఓపెన్ చేయను నేను. బుక్ మై షో అంతసేపు వెయిట్ చేసా, 4 వరకు వెయిట్ చేశాను నేను. ఓపెన్ చేస్తారేమో టికెట్లు, మళ్ళీ అయిపోతాయేమో, ఫస్ట్ డే చూడాలి కదని చెప్పేసి. ఇలా ఎంతమంది ఉన్నారు చెప్పండి, ఎంత బాధాకరమైన విషయం ఇది. అంటే ఇదే పెద్ద వరల్డ్కి ఏమన్నా మంచి జరిగే విషయాన్ని కాదు, కాకపోతే బాధే కదా, అది చెప్తున్నా నేను. అర్థమవుతుందా? సో ఇలా డిసప్పాయింట్ చేయడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. పోనీ ఇలా అవుతుంది కదా, ఎవరైనా సినిమా వాళ్ళు బయటకు వచ్చి, ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఒక్కరైనా బయటకు వచ్చి ఇలా లాగ్ అవుతుంది, మాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ డేట్ కాకపోతే ఇంకో డేట్లో రిలీజ్ చేస్తాం చెప్పినా కూడా బాగుంటుంది. అసలు ఏం సమాధానం లేదు ఎక్కడి నుంచి కూడా. ఎవరెవరో ఏదో గాసిప్స్ మాట్లాడుకుంటే అవి మా దాకా వస్తున్నాయి తప్ప, ఒక తమన్ గారు కానీ లేకపోతే బోయపాటి గారు కానీ బాలయ్య బాబు గారు కానీ ఎవరో ఒకరు వచ్చి బయటికి ఏదో జరిగింది, మా పర్సనల్ ఇష్యూ కొన్ని ఉన్నాయి, సో కొన్ని రోజులు డిలే అవుతుంది అని ఒక చిన్న మాట వదలండి. ఫ్యాన్స్ కొంచెం అయినా ఓదార్పుగా ఉంటుంది. ఎవరు చెప్పకుండా ఏమీ చెప్పకుండా ఇలా ఏమంటారు ఏదో తిరణాల్లో కాబట్టి చిన్నపిల్లలు వదిలేసినట్టు వదిలేసి వెళ్ళిపోయారు అభిమానుల్ని. అది కరెక్ట్ అనిపించట్లేదండి. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు ఎవరొకరు కొంచెం రియాక్ట్ అవ్వండి. సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, టికెట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ప్లీజ్ చెప్పండి. లేకపోతే పిచ్చోలాగా అందరు కలిసి పాపము చూసుకుంటానే ఉన్నారు. బుక్ మై షోలు చూసుకుంటున్నాము, థియేటర్ల దగ్గర అడుగుతున్నాము. సో ఇవన్నీ ఆగాలి కదా, మాకు టైంలు ఉంటాయి కదా, అందరికీ పనులు ఉంటాయి కదా మాకు కూడా. సో మీకోసం అంత టైం మేము పెడుతున్నప్పుడు మీరు ఒక టైం తీసుకొని మాకు ఈ ప్రాబ్లం ఉంది, సో కొంచెం లేట్గా వస్తుందని చెప్పాలి. ఆ చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది అని నేను కోరుకుంటున్నాను. సో ఇంతమించి ఇంకేం లేదు. లేట్గా వచ్చినా సరే లేటెస్ట్ కొడతాడు మా బాలయ్య బాబు గారు, హిట్ బ్లాక్ బస్టర్ మాత్రం. దాంట్లో దాంట్లో తిరుగులేదు. కాకపోతే ప్లీజ్ అప్డేట్ అనేది కొంచెం మాకు మీరు బయటకు వచ్చి చెప్పండి. అభిమానులు డిసప్పాయింట్ చేయొద్దు, ఇది ఒకటే నేను కోరుకుంటున్నాను. ట్యూస్డే వచ్చినా ఏ డే వచ్చినా కొడతాడండి అక్కడట్టు. ఏమి ఆ రికార్డ్స్ ఏమి జరగవు పోవు, ఖచ్చితంగా హిట్ అయితే కొట్టేస్తారు మన వాళ్ళు. ఎస్.